పలాస కూటమి నేతలు లోకల్ జీఎస్టీ పేరిట దందా చేస్తున్నారన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గౌతు శిరీష. తాను తప్పు చేసినట్టు నిరూపించలేకపోతే గుండు గీసుకుంటావా అని అప్పలరాజును ఛాలెంజ్ చేశారు. హార్క్ మెడికల్ కంపెనీ వైట్ రేషన్ కార్డుతో పెట్టిందా, మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ సొమ్ముతో పెట్టిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ జీఎస్టీ అని అదనంగా యాడ్ చేశారు. ఇసుక మీద లోకల్ జీఎస్టీ, మట్టి మీద లోకల్ జీఎస్టీ, గ్రావెల్ మీద లోకల్ జీఎస్టీ, అన్నిటి మీద కూడా లోకల్ జీఎస్టీ. మరి మన పలాస నియోజకవర్గం గురించి మాట్లాడదాం. మందు మీద అదనంగా డబ్బులు వసూలు చేసుకోవడం పెట్టి అది కూడా బ్రతుకేనా? ఇంత నీచమైన బ్రతుకుల పేరుకేమో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అంటారు. వాస్తవం అది. ఎంత గౌరవంగా ఉండాలా? తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులుగా నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే అప్పలరాజుని ఒకటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమనట్లే, ఎందుకంటే అది ఎలాగో వదలదు కాబట్టి. హార్క్ మెడికల్ కంపెనీ నీ మీద నేను చేసిన రెండో అలిగేషన్, ఒక వైట్ రేషన్ కార్డుతోని ఎమ్మెల్యే అయి మంత్రి అయిన నీకు, నువ్వు మంత్రి అయిన సంవత్సరంలోనే ఆ నలుగురు అని నీ వెనకాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కలిసి ఈ హార్క్ కంపెనీని నువ్వు ఎలా పెట్టగలిగావు?